ఇంకొక 2 ప్రపోజల్ మనది దాసుగడ్డ తాండాలో అక్కడ సర్పంచ్ని గెలిపించడానికి మన చిదురుపారాగుడు బ్లాక్ ప్రెసిడెంటు అట్లాగే మోతి మండల ప్రెసిడెంటు దూదిరాము దూలియా సునీ మన జైను ఇంకా నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని ఈయనను బొట్టు శంకర్ నాయక్ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈయన మాజీ ఎంపీటీసీ కూడా వీళ్ళు వాళ్ళే ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక సూత్రం ఏంటంటే మన నాయకులకు ఫుల్ పవర్స్ ఉంటాయి. కొన్ని డిసిషన్ ఏ డిసిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ డిసిషన్లో భాగమే చిదురుపరకు పార్టీ ప్రెసిడెంట్ వచ్చి ఏం చెప్పారంటే వీళ్ళిద్దరిని ఒప్పందం చేసినాము, ఇంకా 3 నెలలే అయిపోతే మార్కెట్ కమిటీ కొత్తగా వస్తుంది, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా సంగారెడ్డి మన బొట్టు శంకర్కి ఇవ్వాలని మేము అనుకున్నాము అని వాళ్ళు డాష్లో చెప్పారు. చెప్పంగానే నేనేం చేసినంటే అశోక్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, చైర్మన్ ఏమో మన రామచంద్ర నాయక్ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్గా మార్కెట్ కమిటీ సంగారెడ్డి అశోక్ రెడ్డి ఉన్నాడు. అశోక్ రెడ్డికి ఫోన్ చేసిన తిరుపతిలో ఉన్నాడంట. అరే మరి 3 నెలలు అయితే అయిపోతుంది, మరి 3 నెలల తర్వాత మరి మనోళ్ళు ఇట్లా శంకర్ నాయక్ బొట్టు శంకర్కి నాయక్ మాట ఇచ్చారు, మరి 3 నెలల తర్వాత నువ్వు డ్రాప్ అవుతుంటే నేను ఇక్కడ మాట ఇస్తాను నేను అన్నా. వాడు అశోక్ ఏమన్నాడంటే నువ్వు ఎట్లా అంటే అట్లా ఒక టర్మ్ నేనున్నా కదా, ఇంకో టర్మ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసాయి, ఏముందిలే మాకు నువ్వు ముఖ్యం కానీ పోస్టు ముఖ్యం కాదు కదా అని అశోక్ రెడ్డి చెప్పిండు. అందుకే ఇక 3 నెలల తర్వాత సంగారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా బొట్టు శంకర్ నాయక్ని బంజారాకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. చలో పండుగ కూసపండి పండుగ జా జా చేతులు కలపకుండా దిగాలి, తొందరగా దిగుండిగా తర్వాత నా చేయి కలపకి ఇక పోండిగా నువ్వు చేతులు నిర్మాణం కలుపుకుంటా. చలో చలో కూర్చోండి. కంది మండల్ స్టార్ట్ చేస్తున్నా. కండువలు రెడీగా పెట్టుండి. కంది మండల్ సంబంధించి 6 నెలల ముందే ఒక సందర్భంలో కంది గ్రామ పంచాయతీ పోయినప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి 5-6-7 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఏమొస్తుందో తెలియదు. అయినా కంది గ్రామ పంచాయతీలో శ్రీరాము తాను సర్పంచ్గా కావాలని, సర్పంచ్గా ఏ రిజర్వేషన్ వచ్చినా నాకు టికెట్ ఇవ్వండి సార్ అని తాను అడిగిన సందర్భంలో తాను ఒక 4-5-6 సంవత్సరాల నుంచి కందిలో విఠలేశ్వర భగవాన్ యొక్క జాతర జరుగుతుంది. ఆ జాతర సంబంధించి ప్రతి సంవత్సరము శ్రీరాము ఆర్థికంగా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా
ప్రతి సంవత్సరము ఆ ఊరు జాతర గతంలో ఎంతోమంది చేసేవాళ్ళు, తర్వాత అది కొంత తగ్గింది. శ్రీరామ దాన్ని మళ్ళీ విఠలేశ్వరం దేవాలయం కంది తాను మళ్ళీ 30-40 లక్షలు ఖర్చు పెట్టి రిజర్వేషన్ ఏమొస్తుందా రాదా తెలియదు, గెలుస్తామా ఓడతామా క్లారిటీ ఉండదు. అయినా డబ్బులు లేకపోయినా తాను శ్రీరాము ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఎట్లయితే దసరా ఉత్సవాలు సంఘటనలు చేస్తాను ఆ రీతిలో తాను ప్రతి సంవత్సరము విఠలేశ్వరుని యొక్క జాతర బ్రహ్మాండంగా జరిపిన ఒక చరిత్రలో తాను కష్టపడ్డాడని మనం చెప్పక తప్పదు. అందుకే ఈ విషయం మీ అందరూ కూడా చెప్తారు.